నమస్తే అందరికీ. మనమైతే పోయినసారి మా కాలనీలో గణేష్ని పెట్టుకున్నాము. దానికి సంబంధించిన వీడియో కూడా మనం పెట్టడం జరిగింది. ఇది 2వ సంవత్సరం కూడా మా కాలనీలో అయితే గణేష్ని అయితే పెట్టుకున్నాము. ఈసారి పోయినసారి కంటే ఇంకా ఘనంగా చేయాలన్న సంకల్పంతో అయితే ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అంటే 3వ రోజు స్వామివారికి అయితే కుంకుమ పూజ చేయాలని చెప్పేసి అయితే ఈరోజు కుంకుమ పూజకు సంబంధించిన అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా మా కాలనీలో ఉన్న ఫ్యామిలీస్ అంతా వచ్చేసి ఈ పూజలో అయితే మాత్రం పాల్గొన్నారు. అండ్ ఈ పూజ కార్యక్రమం మొదల్లోనే మేము గజమాల అయితే స్వామివారికి సమర్పించాము. గజమాల సమర్పించగానే మనకు అయ్యగారు కూడా వచ్చి ఇక్కడ కంకణాలు అవన్నీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయ్యగారు కూడా ఇక్కడ నిష్టగా కూర్చొని చాలాసేపు అయితే ఇక్కడ టైం కేటాయించి, వేరే మండపాలలో పూజ ఉన్నా కూడా ఇక్కడ కుంకుమ పూజ ప్రత్యేకించి మంచిగా చేయాలన్న ఉద్దేశంతో అయ్యగారు కూడా ఎలాంటి తొందరపాటు చేయకుండా నిమ్మలంగా అయితే ఇక్కడ పూజ ఉండి దగ్గరుండి అయితే నిమ్మలంగా జరిపించడం జరిగింది. దాంట్లోనే మా కాలనీలో అందరూ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా దేవుని దగ్గర పూజ కోసం అయితే అందరూ కూడా కదిలి రావడం జరిగింది. గ్రాండ్గా అయితే ఈ పూజా కార్యక్రమం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ప్రత్యేకంగా అయితే ఈ పూజా కార్యక్రమం చెప్పుకోవచ్చు. పోయినసారి ఈ ఏర్పాటు అనుకున్నాము, కాకపోతే కొన్ని టైం కారణాల వల్ల ఇది కాలేదు. సో పోయినసారి పెట్టలేదు కాబట్టి ఈసారి ఎలా అయినా పెట్టాలన్న సంకల్పంతో అయితే ఈ కుంకుమ పూజ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అయితే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది అయితే పూర్తిగా చూడండి. అదే చరణ్ అయ్యగారు కొంచెం పక్కగా జరుగుతారా? అందరు పైకన పక్కన జరుగు. అమ్మ మీరు కూడా జరుగుతారా కొంచెం? మామిడాకులు లేవమ్మా, తరుణ కాడ తరుణ 2 తెచ్చుకుంటే గణాధిప కుక్షుత సాగర సప్తదీప వసుంధర శ్రీ మహా గణాధిపతి ఏ నమః. దాంట్లో వెళ్ళి సమర్పయామి. గంధద్వారం గంధం సమర్పయామి. కుంకుమ విలాపం సమర్పయామి. పసుపు హరిద్రాయుక్తేన ముక్తాచూర సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. జాజుడు ముక్క మీద పెట్టుకోండమ్మా మల్లెపూలు. తాంబూలం పెట్టుకోండి అందరూ. తాంబూలం సమర్పయామి. పూల రెక్కలు తీసుకోండి, పూల రెక్కలు. అది మన అధ్యాయ నమః. గజానాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వాషాఢాయ నమః. నానావిధ సమర్పయామి. తిప్ప నీళ్ళలో తిప్పాలి సార్, నీళ్ళలో తిప్పాలి. గంగే చ యమునే చ కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి పంచగంగాది నిత్యాహు అనబెట్టండి. నీళ్ళు పెట్టండి, చివరింట మూత చెంబిల మూత. మమ సహ కుటుంబస్య క్షేమ ధైర్య విజయ అభయ ఆయురు ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ మామూలుగా న్యాచురల్గా కట్టాను సార్.
ఇటు చూడకుండా న్యాచురల్గా అంతే. ఓకే. శతమాన భోజకాశ శతం దీర్ఘమైశ్వర్యమాధిపత్యం శతం దీర్ఘ సమాన భౌతికాశ అశ్వదాజ గోదాజ ధనధాన్యాపుస్తు నాకేం రాదండి బాబు. ఇట్లా పట్టుకోరు అంతే. అరే చిన్న ఎట్రారా. అరే నువ్వు తీసావా? నేను కూడా కొట్టాను అయ్యగారు ఒక కొబ్బరికాయ. మంచిది వీడియో. అంతే అంతే డాడీ శ్రీమాన్ గోత్రస్య గోత్రస్య సర్వనామస్య అరుణామస్య రితికానామస్య పల్లవినామస్య నిత్యస్య నామస్య ముఖ్యేన తెలుగు ఆరు దివ్యనామస్య జగత సంపత్తి భవతు డాడీ ఎవరో ఫోన్ చేస్తురు. ముఖ్య విష్ణు ముఖే విష్ణు మూలమంత్ర బ్రహ్మే మాతృ గణాధిప ఉత్కృత సాగర సప్తదీప వసుంధర శ్రీ మహా గణాధిపతి ఏ నమః. కలశమిది గంగే చ యమునే చ కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి పంచగంగాయు నిత్యాహు మమ కృష్ణకాళి అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పుష్పార్థం శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత బృందాచరణే స్వస్తి పుణ్య వాచనం కురుత్వ. నమస్కారం చేసుకుని పూజా ద్రవ్యాలు సంప్రోక్షయ సంప్రోక్షయ దేవ సంప్రోక్షయ నామ శ్వాసవాద బాధ బాగుంటుందా నాన్న లక్షణలేండి నాన్న లక్షణాలు ఉపయామి సార్ లక్షణలేండి నాన్న లక్షణాలు ఉపయామి
వస్త్రం వస్త్రాన్ని వర్షాలు సమయాన్ని యజ్ఞమి రాని వర్షం సమయం గంధద్వారం శ్రీధర కుటుంబ కుటుంబ విరామం సమయాన్ని అక్కడ ఉంది కుటుంబ విరామం సమయాన్ని అక్కడ ఉంది కుటుంబ విరామం సమయాన్ని హరిద్రాయుక్తం ముక్తాదు కామ పుష్పాలు సమయాన్ని కొన్ని రకాలు చూడాలి కొన్ని రకాలు రితికా ఎందుకు ఆట ఆడుతున్నావు ఇటు అటు చాలా ఎక్కువైంది బాగా అవును అక్కడ ఫోన్ తీసుకోపోనాది ఇటు ఆడ నిలబడండి సార్, నిలబడి ఇటు చూడండి, ఇటు చూడండి. అలాగే